ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ 22వ సంయుక్త మహాసభల సందర్భంగా ఉద్యోగులు వనపర్తి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుండి ఆర్డీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, శ్రీరామ్, రవినాథులు ఏఐఈఏ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాజీ తిరుపతయ్య, హైదరాబాద్ డివిజన్ అధ్యక్షుడు మద్దిలేటి సుజాత, ఎన్సీ అనురాధ, రాజేశ్వరి, ఐఎస్యు వనపర్తి బ్రాంచ్ కార్యదర్శి కె బిస్సన్న, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ రంగాన్ని, ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో మనం చూసుకోవాల్సినటువంటి చర్యలు, జాగ్రత్తలు తదితర అంశాలను కూడా చర్చించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మొదటిగా మహాసభ జరగబోయే ముందు పెట్టేయాలని చెప్పి ఇక్కడ తలపెట్టాం. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ మా ప్రియతమ నాయకులు వేణుగోపాల్ గారు, తర్వాత ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్ర గారు, జోనల్ ప్రధాన కార్యదర్శి రవినాథ్ గారు, ఇతర నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో ప్రధానంగా పాల్గొంటారు. ఇప్పుడు మనం జెండా ఆవిష్కరణ జరుపుకుంటాం. జెండా ఆవిష్కరణ జరుపుకునే ముందు మాత్రం నేను చాలా గర్వంగా చెప్పగలను, ఇది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ధైర్యం. ఎందుకంటే నేను ఆ రోజుల్లో చూస్తుండేవాడిని, అనేక మంది ఇంక ఎల్ఐసి పని అయిపోయింది, నువ్వు ఫెలోషిప్ పాస్ అయినవా, నువ్వు ఫలానా క్వాలిఫికేషన్ వచ్చిందా, నువ్వు వేరే కంపెనీ వెతుక్కోవడం మంచిదని చెప్పేటువంటి చర్చలు ఆఫీసులో నడుస్తుంది. వాటన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఎల్ఐసి ఈస్ గోయింగ్ టు బి దేర్, ఇట్స్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ అండ్ యూ నీడ్ నాట్ వరీ అని చెప్పినటువంటి ధైర్యం ఇచ్చిన ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ రోజుని కూడా క్యాంపెయిన్ నడుస్తుంది. దానిలో భాగంగా మేనేజర్ పిఎన్ఆర్ గారు చెప్పినట్టు ఎల్ఐసి పరిరక్షణ, కానీ కీలకంగా బీజేపీ ఓడించడానికి మాత్రం ఊతం జరిగిన పరిస్థితి వస్తుంది. అది కూడా ఒక ఛాలెంజ్ అనేది మన ముందు ఉంది.